లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఎవరైనా సరే కలలు కంటుంటారు. కలలు కండం అనేది ఖర్చు లేని పని కదా. అదే సక్సెస్ అవ్వడానికి కష్టపడాల్సిన టైం వచ్చాక అందరికీ బల్బులు పగిలిపోతాయి. అప్పుడు అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. అలాగే గుండెల్లో దమ్ము ఉండాలి. అలాగే సక్సెస్ అయ్యే వరకు గివ్ అప్ చేయకుండా నిలబడే సత్తా ఉండాలి, ఓపిక ఉండాలి. గైస్, సక్సెస్ అవ్వాలంటే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడం చాలా సింపులే. బట్ ఇక్కడ కష్టపడుతున్న వారికే తెలుస్తుంది ఒంట్లో కలిగే నొప్పి ఏంటో, టెన్షన్ అంటే ఏంటో, మనుషులకి దూరంగా ఉంటూ ఒంటరిగా పోరాటం ఎంత కష్టమో అనేది. బేసిక్ కష్టాలు కూడా ఫేస్ చేయకుండా సక్సెస్ అయిపోతా, ఏదో ఒక రోజు ఎదిగిపోతా అనుకుంటే ఏం ఒరగదు. మీ చుట్టూ ఉంటున్న వాళ్ళని చాలా మందిని చూసుంటారు, ఇలా చేస్తా అలా చేస్తా, ఇలా అయిపోతా అలా అయిపోతా అని. అదే కరెక్ట్ గా చేయాల్సిన టైం వచ్చేసరికి ఏం చేయలేక ఎక్కడో మూల దాగుంటారు. అందుకే చెప్తున్నా, ఒకసారి ఆలోచించండి. కొంతీస్ మీరు కూడా అలా ఏం చేయలేని వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారేమో అని, సక్సెస్ అవ్వలేను అని గివ్ అప్ చేసే వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారేమో ఆలోచించుకోండి. అలాగే ఇది కూడా ఆలోచించండి, సక్సెస్ అవ్వాలనే కలలు విరిగిపోయా మీలో? ఇప్పటి వరకు చేసిందంతా ఫలితం రాలేదంటే నీ ప్రయత్నం సరిపోవట్లేదని అర్థం చేసుకోలేకపోతున్నావా? సక్సెస్ అవ్వాలి అవ్వాలి అని జపం చేస్తూ కూర్చుంటే వచ్చేది సక్సెస్. నీ ప్రయత్నం ఆపకుండా పోరాడుతూ ఉండు, ఎందుకు రాదు సక్సెస్? ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే కూర్చొని ఉండిపోతే నెక్స్ట్ ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తావు? గట్స్ లేవా నీలో? నీతో కలిసి ఉంటున్న వాళ్ళు చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం రోజు బిగ్ బాస్ చూస్తూ ఎవరి సండే ఎలిమినేట్ అవుతాడు అని రోజులు వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నావు. ప్లీజ్ కమ్ ఆన్ గైస్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. ఏమైపోయింది మీలో ఉండే కసి? ఏమైపోయింది మీలో ఉండే జోష్? ఏమైపోయింది మీలో ఉండే కాన్ఫిడెన్స్ అండ్ ఉత్సాహం? ఏదో లైఫ్ సెటిల్ అయిపోయినట్టు రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేస్తున్న వారికి చెప్తున్నా, కాంగ్రాట్స్, మీరు సక్సెస్ఫుల్ గా మీ లైఫ్ ని డ్యామేజ్ చేసుకోబోతున్నారు. మన పేరెంట్స్ చెప్తుంటారు, గుర్తుందా? ఊహల్లో తేలకు, గాల్లో మేడలు కట్టుకు, ఏదో ఒక రోజు కిందకు పడిపోతావు అని. వాళ్ళేమి ఉత్తిగా ఇలా అన్నారుగా, కారణం లేకుండా పెద్దవాళ్ళు ఏది చెప్పరు. మీరు అప్పుడు చెప్పే మాటలు అలా ఉండేవి మరి. బట్ ఆ మాటలు ఆ టైంలో కరెక్ట్ కావేమో గానీ ఆ కసితో సక్సెస్ అవ్వాలని పిచ్చితో ట్రై చేస్తుంటే మిమ్మల్ని ఆపేవాడే లేడు. గైస్, మీరు కూడా ఒక్కసారి 2 సార్లు ట్రై చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది అని ఊహల్లో గడుపుతున్నారా? ఒక్కసారి అంబానీ అయిపోతాం లేదా బిల్ గేట్స్ అయిపోతాం అని పడుకుంటూ కళ్ళలు కనొద్దు. అదేంటి బ్రో, ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నేనేం చెప్పలేను, బికాస్ ఇది నిజం. కేవలం రోజుకి 2-3 మోటివేషనల్ బుక్స్ చదివేసి 4-5 మోటివేషనల్ వీడియోస్ చూసేస్తే ప్రపంచంలోనే అతి గొప్పవాడైపోతావా చెప్పు? అలా అయితే ప్రతి ఒక్కరు అయిపోగలరు. ఈ వీడియోస్ అనేవి మనలో ఉండే పవర్ ని బయటికి తీసుకొస్తాయి అంతే. బట్ ఆ పవర్ ని ఎనర్జీతో మిక్స్ చేసి హార్డ్ వర్క్ చేస్తేనే నీ లక్ష్యం సాధించగలవు. ఈ ప్రపంచానికి నువ్వేంటో, నువ్వేం చేయగలవో అనేది నోటితో చెప్తే సరిపోదు, ఇవన్నీ చేసి చూపించాలి. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు, పలానా రోజు అయ్యేలోపు సక్సెస్ అయిపోతాను, సక్సెస్ అయి చూపిస్తా అని. గైస్, చెప్పే వాళ్ళ మాటల కన్నా సక్సెస్ అయిన వాళ్ళ మాటలకే విలువ ఎక్కువ ఇస్తారు ఈ ప్రపంచం. మీ అందరికీ ఈ కాన్సెప్ట్ ని మంచి ఎగ్జాంపుల్ తో చెప్తా, లాస్ట్ వరకు వినండి. చాలా కూల్ గా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి పాకిస్తాన్ టీమ్ కి ఫైనల్స్ మ్యాచ్ ఏదో అవుతుంది అనుకోండి. అలాంటి టైంలో లాస్ట్ ఓవర్ లో మన ఇండియన్ టీమ్ కి 10 రన్స్ కావాలి మ్యాచ్ గెలవడానికి. స్ట్రైక్ లో విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే అక్కడ స్టేడియంలో కుప్పల మంది జనాలు కూడా ఉన్నారు. అలాగే కొన్ని లక్షల మంది టీవీ ముందు కూర్చొని ఎవరికి నచ్చిన టీం కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ లాస్ట్ ఓవర్ లో విరాట్ కోహ్లీ 10 రన్స్ స్కోర్ చేస్తే ఇండియన్ టీం ఫ్యాన్స్ మనందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆ లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ వేసిన బౌలర్ ని తిట్టుకుంటారు, 10 రన్స్ కూడా ఆపలేకపోయాడని. అలాగే ఒకవేళ విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ ఓవర్ లో 10 రన్స్ కొట్టలేక ఇండియా ఓడిపోతే మనతో సహా ప్రతి ఒక్కరు ఇండియన్ టీం ఫ్యాన్స్ తిట్టుకుంటారు. సింపుల్ గా కొట్టాల్సిన గేమ్ ఇది, చెత్తలా ఆడారు టీం అని తిడుతుంటారు. గైస్, అసలు ఎందుకు ఇదంతా చెప్పానో అర్థమైందా? గెస్ట్ చేయగలిగారా ఎవరైనా? నిజంగా గెస్ట్ చేయగలిగితే వెంటనే కమెంట్ చేయండి. ఓకే, నేనే చెప్తా. ఈ కాన్సెప్ట్ లో మనం 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ని చూసాం. ఫస్ట్ రకం వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు, లైక్ మ్యాచ్ గెలిపించిన కోహ్లీకి ఫ్యాన్ బేస్, అవార్డ్స్, క్రేజ్, బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా. ఇప్పుడు రెండో రకం వాళ్ళు, వీళ్ళెవరంటే పాకిస్తాన్ బౌలర్ ఎవరైతే లాస్ట్ ఓవర్ లో 10 రన్స్ ఆపలేకపోయాడో అతను కూడా తనలో ఉన్న స్కిల్స్ మొత్తం యూజ్ చేసి వాళ్ళ టీం ని గెలిపించాలని ట్రై చేశాడు, బట్ అవ్వలేదు. సో అతను ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పినా ఎవరు వినరు, ఎవరు నమ్మరు, ఎవరు పట్టించుకోరు. ఇక లాస్ట్ మూడో రకం వాళ్ళు, వీళ్ళు చాలా స్పెషల్ పర్సన్స్. వీళ్ళు వేరెవరో కాదు, మనమే, ఆడియన్స్. మనదే ఇక్కడ అతిపెద్ద తప్పు. ఎందుకంటే గ్రౌండ్ లో కష్టపడేది వాళ్ళు, ప్లేయర్స్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని బాగా పర్ఫామ్ చేసినా ఓడిపోయారంటే బ్యాడ్ లక్ అనుకుని మన ప్లేయర్స్ కి బూస్టప్ ఇవ్వాలి. అంతేగాని లాస్ట్ ఓవర్ లో కోహ్లీ 10 రన్లు కూడా కొట్టలేకపోయాడు, ఏం ప్రాక్టీస్ చేస్తారో ఏటో, కోట్లు తీసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్స్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంకేం ఆడతారు.
అని ఇలా మన ప్లేయర్స్ ని మన టీం ని కించపరుస్తూ అవమానిస్తున్నట్టు మాట్లాడుతాం. ఇప్పుడు నేను చెప్పింది స్టోరీ కాదు, రియల్ గా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు ఆ టైంలో నాకు చాలా వింతగా అనిపిస్తుంది, ఏం మనుషులరా బాబు వీళ్ళు అని అనుకుని వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోతా. గైస్, కష్టపడే వాడికే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. బయట నుంచి సొనిగితే ఎలా తెలుస్తుంది, ఆ ఫీల్డ్ లో ఉండే ప్రెజర్ ఏంటో, గేమ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అండ్ గైస్, వీడియో లాస్ట్ లో నేను ఒకటే చెప్తున్నా, లైఫ్ లో పొరపాటున కూడా ఎవరైతే మిమ్మల్ని ఓడిపోతే చూడాలి అని కోరుకుంటారో వాళ్ళ ముందు నీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఏడవద్దు. ఏదేమైనా సరే నీ ముఖం మీద స్మైల్ మాత్రం వదలకూడదు. మీరు ఆనందంగా ఉండడం చూసి అప్పుడు వాళ్ళే కుళ్ళుకుంటారు. అలాగే అప్పుడు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా హై లెవెల్లో ఉంటుంది. గైస్, నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకునే సక్సెస్ వాళ్ళకి లైఫ్ లో దక్కాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీలో సక్సెస్ అవ్వాలనే ఫైర్ ఉందని నాకు అనిపిస్తుంది. సో నిజంగానే సక్సెస్ అవ్వాలనే కసి మీలో ఉంటే అదే ఫైర్ తో సక్సెస్ అని కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అలా చేస్తేనేగా మీకోసం నాకు తెలిసేది. అండ్ వీడియో చూసాక మీకు ఏం ఫీలింగ్ కలిగిందో కమెంట్ చేసి చెప్పండి నాకు. అలాగే నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో ఉందో లేదో చూసుకొని ఆల్ లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.